ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈమె నా ఫ్రెండ్ నిహారిక తోడికోడలు అవని. మరి పక్కనున్న అతను అవని భర్త శ్రీకర్ కాదు కదా? ఎవరతను? ఈ సమయంలో అతనితో ఎక్కడెందుకుంది? నిహారికకు ఫోన్ చేద్దాం. ఇదంతా నేను అవని మీదున్న పగతో చెప్పడం లేదు వసంత గారు. బయటికి వెళ్దాం పద, క్యాబ్ బుక్ అయింది పద. సత్య, జాగ్రత్త. పద. ఒక్క నిమిషం వసంత గారు. నా ఫ్రెండ్ లీలా న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తుందో? హలో, చెప్పు లీలా. నీ తోడికోడలు అవని ఎవరో అబ్బాయితో హాస్పిటల్లో ఉంది. ఏమన్నా? మళ్ళీ చెప్పు. అవని ఎవరో అబ్బాయితో హాస్పిటల్లో ఉంది. పక్కనుంది శ్రీకర్ కాదు, బట్ అతనితో బాగా క్లోజ్గా ఉంది. ఎవరతను? మాకు తెలీదు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాస్త వివరంగా చెప్తావా? ఇద్దరు హాస్పిటల్ నుండి బయటికి వెళ్తున్నారు. మొగుడిని పట్టుకున్నట్టు అవని అతని చేయి పట్టుకుని నడుస్తుంది. సారీ అవని. అయ్యో పర్లేదు. అదిగో క్యాబ్ వచ్చింది. కూర్చో. ఆ అబ్బాయి అవని మీద పడ్డాడే, పువ్వు మీద 9 వాలినట్టు. ముందు నువ్వు కూర్చో. మీరు పదండి. ఇద్దరు క్యాబ్ లో వెనక సీట్లో పక్క పక్కన కూర్చొని వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్తున్నారో ఏంటో మరి. అయినా అవనిని ఈ సమయంలో శ్రీకర్ అలా ఎలా వదిలేశాడు? ఆ అవని కథలు వేరేలా ఉన్నాయిలే. అది సరే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లీలా. నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ బాయ్. ఇప్పుడేమంటారు వసంత గారు? అవని ప్రవర్తన చూస్తుంటే నువ్వు అనుమానించిందే నిజమనిపిస్తోంది. అమ్మయ్యా, ఈ వసంత సపోర్ట్ కూడా దొరికింది. ఇక అవనిని ఆడుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కారులో వెళ్తున్నారంటే మనింటికొస్తున్నారా, లేదంటే ఇంకేదైనా స్పాట్కి వెళ్తున్నారా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటి? అవని విషయంలో నేను మాట్లాడిన మాటలకి మీరు ఎంతో ఫీల్ అయిపోయారు. అవని మరో మగాడితో ఎక్కడెక్కడో తిరుగుతుంది. అవని గురించి అలాంటి మాటలే మాట్లాడద్దు అన్నాను. అవని మీద నాకు అనుమానంగానే ఉందమ్మా. ఏమే, ఏం పోయే కాలం వచ్చింది అలా మాట్లాడుతున్నావు? నిజాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, అందుకే నమ్మాల్సొచ్చింది. అక్క, నీకు జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషం అక్క. అమ్మా, కాసేపట్లో అవని పరాయి మగాడితో మన ఇంటి ముందు కారులో దిగుతుంది. అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో. అదిగో నువ్వన్నట్టే కారు చాగింది. ఎవరితో వచ్చిందో చూద్దాం పదండి. రామ్మా.
ఇప్పటి వరకు నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంక నువ్వు వెళ్ళు. అయ్యో, స్పెండ్ చేసిందంట, దాని అర్థం ఏంటి? ఆ, మనం వెతుక్కుంటే ఎన్నైనా దొరుకుతాయి. ఇంట్లోకి రా. అవ్వా, చూసారా ఎంత ధైర్యంగా మనం అందరం ఉన్న ఇంట్లోకి రమ్మంటుందో. ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వెదవ తిరుగుళ్ళు తిరిగింది చాలక అందరికీ పరిచయం చేస్తుందంట. బరి తెగించింది. ఉమ్, నిహారిక, అవని గురించి అలా మాట్లాడద్దు. అతను ఎవరో ఏంటో ఏం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారుకు. రా సత్య. బాగా లేట్ అయింది, తర్వాత వస్తాను. మరో రోజు పరిచయం చేద్దులే. నా గురించి ఎంతో రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. డోంట్ సే లైక్ దాట్. మన మధ్య సారీలు చెప్పుకునే రోజు రాకూడదు. అయినా మనం కాలేజ్ డేస్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం. కోర్టు విషయంలో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు, అది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ఆ కేసులో ఇప్పటికీ రిస్క్ ఉంది కానీ, బట్ ఆ సమయంలో అయితే నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు. చూడండి, ఇద్దరు ఎంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. ఏదో పార్కులో మాట్లాడుకుంటున్నట్టు. నీకేదో మాయ రోగం మొదలైందే వసంత. మనిద్దరికీ ఏ ఆపదొచ్చినా ఒకరినొకరం కాపాడుకుంటాం. మన రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందంట. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. సరే, ఇంకా బయలుదేరు. జాగ్రత్తగా ఉండు. ఫోన్ టచ్లో ఉంటాను. గుడ్ నైట్, బాయ్. ఆ, టాటా బై బైలు కూడా అయిపోయింది. అమ్మా, అవని సంగతి ఈ రోజు అటో ఇటో తేల్చేయాల్సిందే. వెల్కమ్ అవని, వెల్కమ్. ఇంతకు ముందు ఎప్పుడో నేను గృహిణి గుమ్మం దాటితే అనే ఒక నవల చదివాను. అందులో కథానాయకి పాత్ర మరియు దాని సారాంశం ఏంటంటే అది రేయ్, నువ్వు ఆగరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.